ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్లో మచ్ అవైటెడ్ మూవీగా మారింది ఏ దిల్ హై ముష్కిల్. అయితే ఈ సినిమాకు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి మెయిన్ రీజన్ మాత్రం మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్. కేవలం తన అందంతోనే ఇంటర్నేషనల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె మదర్గా మారిన తర్వాత ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయింది. సర్బజిత్ బయోపిక్లో నటించిన అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. పైగా పంజాబీ డ్రెస్ వేసి వితౌట్ మేకప్లో రియలిస్టిక్గా నటించడంతో ఈమె ఎవరు అనే షాకింగ్ క్వశ్చన్ వినిపించింది. అందుకే రోమ్ కామ్ అయిన ఏ దిల్ హై ముష్కిల్తో ఐషీస్ బ్యాక్ అనిపించుకోవాలని స్క్రిప్ట్లో ఉన్న సీన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ పిక్చరైజ్ చేయమని కరణ్ జోహార్కి ప్రెజర్ ఇచ్చిందట. అమితాబ్ మాట విని కట్ చేసిన డీప్ ఇంటిమేట్ సీన్స్ అన్ని ఐష్ కావాలని అడగడంతో యాడ్ చేసి తీశారట. సాంగ్ ప్రోమోస్, అందులో ఐష్ హాట్ లుక్స్ చూసిన వాళ్ళెవరైనా ఆమెకి 40+ అని చెప్తే ఆశ్చర్యపోతారు. అంతలా మేక్ ఓవర్ చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవాలనుకుంది. దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళీ రచ్చరచ్చే. డాక్టర్ చంద్రశేఖర్ MBBS. కంగ్రాట్స్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయినా డాక్టర్ గా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం రా. ఈ కేసు నువ్వే చూసుకోవాలి. అందులోనూ ఏం తెలియదు నాకు ఎక్కడ. ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు. వచ్చిందిరా. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుండ్రా, ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత కిక్కే వేరప్ప. మోకాళ్ళ నొప్పులండి, నడుము నొప్పండి. నక్షత్రం ఏంటి? వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకొని తాగాల్సి వస్తుంది. చూస్తూ ఇలా